హాయ్ గైస్, వెల్కమ్ టు మైక్ డ్రాప్ ఎపిసోడ్ 3. ఏంట్రా వీడు మళ్ళీ అదే టాపిక్ అనుకుంటున్నారేమో. యాక్చువల్గా ఎస్, మళ్ళీ ఐడల్ వర్షిపింగ్ గురించే ఈ రీల్ కూడా. ఏం చేస్తాం, అవే ఎక్కువ ఉంది మన తెలుగులో మాట్లాడాల్సిన మెయిన్ టాపిక్ అదొకటే ఉంది. బట్ వస్తాయి నెక్స్ట్ 2 రీల్స్ డెఫినెట్గా వేరే టాపిక్స్. ఇది లాస్ట్ ఇంకా. సో రీసెంట్గా ఈ క్లిప్పింగ్ చూసాను నేను. కే ర్యాంప్ రిలీజ్ రోజు కూడా ఆది తమన్తో అమెరికా వెళ్ళాడు, నాకు గుర్తుండే. అది ఫోన్ పక్కన పెట్టిట్రా. సో ఈ క్లిప్ పెట్టుకొని అందరూ కింద లాఫింగ్ ఎమోజీలు, ఆ లవ్ ఎమోజీలు పెట్టేసి ఏదో మెస్మరైజ్ అయిపోయి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నట్టు అది చూసి సరదాగా ఏదేదో ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట జనాలకి అది చూడగానే. సో అది చూడగానే నాకు హిట్ అయింది. అరే ఇది కూడా ఐడల్ వర్షిపింగ్ నుంచి వచ్చిందే కదా. ఇప్పుడు అది పట్టుకొని చాలా మంది ట్వీట్లు, వీడియోలు, థంబ్నెయిల్స్ చూసా. అరే ఆ ఫోన్ పక్కన పెట్టి రారా, చూడండి సాయి కుమార్ సార్ కూడా ఇంత డౌన్ టు ఎర్త్, ఆదిని ఇలాగే తిడతా అంటే ఏ ఫాదర్ అయినా కొడుకుని అలాగే అంటాడు. మీరు వాళ్ళు నార్మల్ మనుషుల్లో చూడడం మానేశారు కాబట్టి మీకు అది చాలా ఏదో కొత్తగా, వేడిగా, సరదాగా అనిపిస్తాయి. అవి నార్మల్ గా మీ ఇంట్లో జరిగేదే వాళ్ళ ఇంట్లో జరుగుతాయి. ఎందుకు డిఫరెంట్ గా ఉంటుంది? ఇప్పుడు అనగానే అది ఐ వాంట్ టు టాక్ టు యూ, ఒకసారి ఫోన్ పక్కన పెడతావా అంటారా? ఎవరైనా ఇట్రారా అంటారు. సో మీరు ఎప్పుడైతే ఆ వర్షిపింగ్ వాళ్ళని ఏదో ఒక పెడెస్టల్లో పెట్టి వాళ్ళని వేరేలా చూడడం మానేస్తారో మీకు ఇవన్నీ చాలా కామన్ గా అనిపిస్తాయి. అప్పుడు చూసే ఆర్ఆర్ఆర్ టైంలో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్, గిల్ కోడలు ఇవన్నీ వీడియోలు పెట్టి అసలు బాబోయ్ మెంటల్ ఎక్కిపోయారు ఫ్యాన్స్ అయితే. ఓ ఏంట్రా ఇది, ఫ్రెండ్షిప్ ఏంట్రా, వీళ్ళు మీరు కూడా మాలాగే అన్న అంటే వాళ్ళు మీలాగే రా, వాళ్ళు మనుషులే, వాళ్ళు మామూలుగానే బిహేవ్ చేస్తారు, వాళ్ళే ఏలియన్స్ కాదు. వాళ్ళు హే చరణ్ హాయా అలా అనరు, చరణ్ ఇట్రా అంటారు. మీరు అది ఎందుకు డిఫరెంట్ గా చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే ఐడల్ వర్షిపింగ్ పోతుందో ఇవన్నీ నార్మలైజ్ అయిపోతాయి, మీకు చాలా కామన్ గా అనిపిస్తాయి. అంటే ఆబ్వియస్లీ ఓకే, యూ విల్ సీ అండ్ యూ విల్ ఎంజాయ్. అప్పుడు ఏంటంటే వేరే విధంగా ఎంజాయ్ చేస్తారు. అరే చూడరా ఇద్దరు సరదాగా కొట్టుకుంటున్నారు అలా ఉంటుంది. అంతేగాని రామ్ చరణ్, ఎన్టీఆర్ చూడరా ఎలా కొట్టుకుంటున్నారో పిల్లల్లా, ఇది పోతుంది. అండ్ ఆల్సో అది నార్మలైజ్ అవుతుంది. వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా స్టేజ్ మీద మాట్లాడుకోవడం. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని, అరే ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్ కజిన్సే కదా, ఏంటి గారు అనుకుంటారేంటి? లేదా స్టేజ్ మీద ఒక యాక్టర్ ఇంకో యాక్టర్ అందరూ క్లోజే కదా, ఎందుకు గారు అని పిలుచుకుంటారు? ఇప్పుడు సపోజ్ ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్ గోపిచంద్ ఒరే అని ఎందుకు పిలవాడు? లేదా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఒరే అని ఎందుకు అండు? ఇవన్నీ ఎందుకు జరగవు? గారు ఏదో పెద్ద ధర్మాత్మలాగా ఎందుకు వీళ్ళు బిహేవ్ చేస్తారు బయట అంటే అది నాకు తర్వాత అర్థమైంది, అది ఆడియన్స్ వల్లే. మీరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఒరే అన్నాడంటే డెఫినెట్ యాక్సెప్ట్ చేయరు, మీద పడిపోతారు, గొడవలు అవుతాయి. లేదు చెప్పండి ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్స్ ఒరే అనకపోతే ఇంకేమంటారు? ఇది కూడా నేను ఇంతేలా యాక్చువల్ గా పూరి గారు కాల్ అవుట్ చేశారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ హీరో అని రే అనకూడదు, కానీ హీరో మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ రే అని ఒరే అంటాడు అని. అది నిజం, ఇది కూడా అంతే, అలాంటిదే. సో అది ఎప్పుడైతే మీరు వర్షిపింగ్ ఇదంతా వాళ్ళని పెడెస్టల్లో పెట్టడం మానేస్తారో ఇవన్నీ నార్మలైజ్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా బిహేవ్ చేయగలరు, ఒకరినొకరు సరదాగా ఉంటారు స్టేజ్ మీద. ఇంకా న్యాచురల్ గా ఉంటాయి కాన్వర్సేషన్స్, ప్రెస్ మీట్స్ ఇంకా న్యాచురల్ గా ఉంటాయి, ఫేక్ గా ఉండవు. సో నార్మలైజ్ దిస్ థింగ్, స్టాప్ ఐడల్ వర్షిపింగ్, నార్మలైజ్ యాక్టర్స్ బీయింగ్ కంఫర్టబుల్ ఆన్ స్టేజ్. అలాగని చెప్పి మరీ ఇలా రాజేంద్ర ప్రసాద్ గారి లాగా తాగేసి వచ్చి లేదా వాట్ ఎవర్ ఇలా సంబోధించడాలు, ఇలా తిట్టుకోవడాలు వద్దు, అది తప్పు, అలా చేయకూడదు. నేను ఇక్కడ కూడా అదే పాయింట్ చెప్తా, వాళ్ళిద్దరూ కంఫర్టబుల్ అయితే నాకేం ప్రాబ్లం లేదు. ఆ తిట్టించుకున్నవాడికి ప్రాబ్లం లేకపోతే నాకు ప్రాబ్లం లేదు. అక్కడ కూడా మీకు ఎందుకు ప్రాబ్లం వస్తుంది? అరే ఏంట్రా రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటి అలా తిడుతున్నాడు, సెలబ్రిటీ అయి ఉండి అలా బూతులు మాట్లాడుతున్నారు స్టేజ్ మీద. అయితే ఏంటి, సెలబ్రిటీ అయితే ఏంటి, ఈజ్ అ నార్మల్ హ్యూమన్. ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, తాగితే మత్తెక్కుతుంది, బూతులు మాట్లాడతారు, ఎవరైనా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని డిఫరెంట్ గా చూడడం మానేయండి, అది నేను చెప్పేది. సో ఎపిసోడ్ 3 పాయింట్ కూడా అదే, స్టాప్ ఐడల్ వర్షిపింగ్. మనం డెఫినెట్ గా ఎపిసోడ్ 4 లో కొత్త టాపిక్ తీసుకొద్దాం. ఇక్కడతో ఇదే లాస్ట్. మీకు అర్థమైంది అనుకుంటా, 3 ఎపిసోడ్లుగా ఇదే చెప్తున్నా, మీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే టాపిక్తో వస్తా, కలుద్దాం మరి, బాయ్.